గడిచిన 5 సంవత్సరాలుగా పర్యాటక రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో నిర్మాణంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీని ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుందని, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే విజయవాడలో వరదలు సంభవించిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తాము అహర్నిశలు శ్రమించామని అన్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు సీఎం విజయవాడలోనే మకాం వేసి వరద సహాయ చర్యల్లో పూర్తిగా నిమగ్నం కావడం చారిత్రాత్మకమని అన్నారు. ఇంత విపత్తు సంభవించినా కేవలం 10 రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నట్లు చెప్పారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల్లో, అధికారుల్లో పూర్తి భరోసా వచ్చిందన్నారు. అలాగే కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. మీ అందరికీ తెలుసు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టలేదు. లేకుంటే ఆనాడే జరిగి ఉండేది. ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి విద్యా సంస్థ సరిగ్గా రాజకీయ నాయకత్వం సరైనటువంటి దిశానిర్దేశంతో పనిచేయకపోవడం వల్ల గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఇవాళ మేము స్పష్టంగా ఇక్కడ ప్రధానంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ప్రత్యేకమైన అంశాల మీద దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టేటువంటి నాయకుడు, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారు ఇక్కడ ఈ ప్రాంతానికి మంత్రిగా ఉండటం, అదేవిధంగా ఉదయ్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఎంపీగా ఉండటం, అదేవిధంగా మరెడ్డి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జిగా ఉండటం, వీరందరూ కలిసి దీన్ని ఏ రకంగా అయినా సరే పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ తరఫున మేము, స్థానిక నాయకత్వంగా వారు అందరం కలిసి కృషి చేస్తాం. మన డిప్యూటీ సీఎం గారి దృష్టిలో కూడా ఉంది ఈ అంశం. మళ్ళీ ఇంకోసారి వారితో మాట్లాడి వారి యొక్క మార్గదర్శకత్వంలో వారు ఇచ్చేటువంటి సూచనలు దృష్టిలో పెట్టుకుని దీన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధుల సమీకరణ కానివ్వండి, న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడటం కానీ ఇవన్నీ చేపట్టి దీన్ని వెంటనే పూర్తి చేయడానికి కృషి చేస్తాం. పిఠాపురంలో ఉన్న హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కి మన టూరిజం మినిస్టర్ గారిని దుర్గేష్ గారిని ఒకటి అడుగుతున్నాం. సార్, ఇక్కడ ఒక కోటా కూడా ఉండాలి మీకు. కాకినాడ పార్లమెంట్లో ఉంది కాబట్టి పార్లమెంట్లో వాళ్ళకి అట్లీస్ట్ ఒక 20% 15% ప్రత్యేకంగా ఇక్కడున్న స్టూడెంట్స్కి అవకాశం కల్పించేలాగా, అలాగే యాజ్ ఎ పార్లమెంటేరియన్గా ఇందులో పాస్ అయిన ప్రతి విద్యార్థిని జాబ్ కన్ఫర్మేషన్ దిశగా తీసుకెళ్ళి 100% ప్లేస్మెంట్ వచ్చేలాగా నేను ప్రయత్నించి దాన్ని పూర్తి చేస్తాను సార్.